వచ్చినాయి? ఈ బంధాలన్నీ ఎవరు ఏర్పరచుకురు? మనకి బంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గురు శిష్య బంధం కూడా బంధమే. ఇవన్నీ బంధాలు ఎవరు ఏర్పరిచారు? మనమే ఏర్పరచుకున్నాం. మన లోపల ఆలోచన వస్తున్నాయి కదా. నాకు ఆలోచన వస్తున్నాయి, నాకు ఒక భర్త కావాలనిపించింది, నాకు ఆలోచన వస్తున్నాయి ఇద్దరు పిల్లలు కావాలనిపించింది, నాకు ఆలోచన వస్తున్నాయి వాళ్ళని పెద్ద చేయాలనిపించింది, నాకు ఆలోచన వస్తున్నాయి ఇల్లుగా. ఇవన్నీ ఎవరి లోపల జనించినాయి? విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవు నీవు, విశ్వవ్యంధుడవు నీవు, విశ్వమే నీవు, యజ్ఞకర్తవు నీవు, యజ్ఞభోక్తవు నీవు, యజ్ఞరూపుడు, యజ్ఞమే నువ్వు. అన్నీ నువ్వే. సృష్టించేటోడివి నువ్వే, సృష్టి చేసి అనుభవించేటోడివి నువ్వే, సృష్టికి పరంగా ఉన్నది నువ్వే, సృష్టి లోపల మునిగి ఉన్నది నువ్వే. అన్నీ నువ్వే అయ్యి మళ్ళీ నేనెవరు అని క్వశ్చన్ వేసుకుంటున్నాం. అంటే మర్చిపోయినాం, తప్పిపోయినాం. ఈ జనారణ్యంలో ఈ కీకారణ్యంలో తప్పిపోయినప్పుడు నువ్వు తప్పిపోయి ఏడుస్తున్నావు. నువ్వు తప్పిపోలేవరా, నీ ఇల్లు నీకు చూపిస్తా అని చెప్పేటోడే గురువు. ఆ గురువు నీ ఇంటికి నిన్ను ఎప్పుడైతే అప్పచెప్తారో, అంటే నీ స్వరూపాన్ని నువ్వు ఆత్మవి, నువ్వు ఎరుకవి, ఎరుకతో ఇవన్నీ చేసుకుంటున్నావు, ఎరుగుతున్నావు, నీవే ఎరుకవి. ఆ ఎరుక కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎరుక లేకుండా కావాలి కదా. ఉన్నది అచలం ఒకటే కదా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఉన్నది ఒకటే, దాంట్లో ఉండు. అల్లుండకుండా నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు? బయటకు వస్తే సమస్యలే. కాబట్టి భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసక జన భ్రమైశ్వర భావత్వం బ్రహ్మ మూలమిదం జగత్. నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా ఊరు, ఇదంతా ఇప్పుడు మనం చేసుకున్నటువంటి గురు పూజలు ఇవన్నీ భ్రమనే. ఎందుకు మనకి లోపల భ్రమ కలుగుతున్నాయి కదా. నేను చేసుకోవాలని ఆలోచన. భ్రమ అంటే ఏంది? ఆలోచన. ఒక ఆలోచన వచ్చింది, సంకల్పంతో ఒక ఆలోచన వచ్చింది అంటేనే అది భ్రమ. ఆలోచన రహితమే అచలం, మౌనమే అచలం, మాటనే చలనం. అందుకనే మాటయే మంత్రం బాయగా, మాట అయినా మంత్రమే, మాట లేదని తెలిపేగా. మాట లేని స్థితిని పొందితే అచలులు అయిపోతారు. మాట లేకుండా ఉన్నంటే మౌనంకి ఉంచోము అని కాదు. ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట ఏడ ఉడుతుంది? దాని మూలం ఏంది? మూలం కనుగొంటే మనకు ఆ మౌనం తెలుస్తుంది. ఆ మౌనమే గురు స్వరూపం. కాబట్టి అందరము మన లోపల ఉన్న గురుమూర్తిని ఆశ్రయించి, అంటే బాహ్యంగా సాకార గురువుని ఆశ్రయించి, తద్వారా మనం నిత్యం అనుష్ఠానం చేస్తూ జపము, ధ్యానము, తపస్సు ఏవైతే మనకు గురువు చెప్పిండో అవన్నీ మనం చేస్తూ ఉంటే నిత్యం కష్టే ఫలి. ఎవరు కష్టం చేస్తారో వాళ్ళు స్థితిమంతులు అవుతారు, వాళ్ళు సిద్ధ పురుషులు అవుతారు, వాళ్ళు ముక్తులు అవుతారు, వాళ్ళు అచలులు అవుతారు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఏమనుకోవద్దు, ఇది నిక్కచ్చైన మాట. ముందుగా ఏంటంటే ఇక్కడ శూద్రులు ఉన్నారు. ఇక్కడ ఉన్న శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు మన లోపలనే ఉన్నారు. ఇక్కడ ఈ చుట్టుముట్టు 4 జాతులు ఉన్నాయి. శూద్రులు ఉన్నాము, శూద్రులు ఉన్నారు, ఇక్కడ వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. మరి ఇవి చెప్పుకొని ముగిస్తాం. మనం ఏవి శూద్రులమా కాదు, బయట చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇలా అంటరాని వాళ్ళు, వీళ్ళు శూద్రులు, వీళ్ళు ముట్టుకోవద్దు, వీళ్ళు ముట్టుకున్న నీళ్ళు తాగొద్దు, వీళ్ళకు ఈ మధ్యన కొత్తగా తయారైంది సిద్ధాంతంలో నాకు తెలిసింది. శూద్రులకి అంటే బయట సమాజంలో లౌకికంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి, ఈ మాదిగోళ్ళకి మేము ఉపదేశం ఇయ్యము అని. అది ఏడ ఉట్టుకొచ్చిందో మరి. అట్లాంటి గురువులు విమర్శ కాదు ఇది. శూద్రత్వం అంటే మనకు తెలవాలి. ఫస్ట్ శూద్రులకు నేను బోధ ఇయ్యను, ఉపదేశం ఇయ్యను అంటే ఆ శూద్రత్వం అంటే ఏంది తెలవాలి. శూద్ర అనే పదానికి అర్థం తెలిస్తే అప్పుడు మనం ఇయ్యాలా ఇయ్యకూడదా అని తెలుస్తుంది. గురువుకి కులామతాలు లేవు, వర్గ విభేదాలు లేవు. వాడికి ఆకలేసిందా అన్నం పెట్టాలి అంతే. నాకు ఆకలేస్తుంది అంటే నాకు మోక్షం కావాలి, నేనెవరో నేను మర్చిపోయినా నాకు చెప్పండి నేనెవరు అని ఆర్తించి ఆర్దో జిజ్ఞాసు రత్తాటి జ్ఞానించబడతర్షభ. ఎవరు అర్థిస్తున్నారో వారికి ఇవ్వు అన్నారు. మరి శూద్రులు ఎవరు ఇప్పుడు అంటే గురువును ఆశ్రయించని వాడు, జ్ఞానం లేనోడు. ఉంటే తింటున్నాం, తిరుగుతున్నాం, పంటున్నాం, జంతువుల మాదిరిగా సంసారం చేస్తున్నాం, పిల్లలంగా అంటున్నాం, ఒకరోజు నిద్రొస్తే చచ్చిపోతున్నాం. జంతువులు ఏ విధంగా ఉన్నాయో ఆవే పనులు మనం చేస్తుంటే మనం శూద్రులమే. ఎందుకంటే మనిషి జన్మిచ్చారు కదా, జంతు జన్మ ఇవ్వలేరు కదా, 4 కాలు ఇవ్వలేరు కదా, మనకు 2 కాలు ఇచ్చారు. నిటరీలుగా సౌష్టంగా నిలవడమన్నాడు. మన జ్ఞానం ఉంది, ధ్వజస్తంభం ఉంది, మన లోపల విచక్షణ జ్ఞానం ఉంది, ఆలోచించే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఉన్నప్పుడు నేను ఎందుకు సృష్టి చేసినా తెలుసా? ఈ శరీర సౌష్ఠవాన్ని నిటనీలు ఎందుకు తలక్రిందులుగా ఉట్టినాం. తలక్రిందులుగా ఉట్టి తలక్రిందులే ఉన్నామా? తల్లి గర్భమందు తలక్రిందులుగా జన్మించినాం కదా, మళ్ళీ తలక్రిందులుగానే ఉన్నామా? నిటనీలుగా నిలవడలేమా? నిలవటం కదా. అట్లా నీ శరీర సౌష్ఠవము, నిన్ను నువ్వు ఎవరో తెలుసుకోనికి నీ శరీరం ఇచ్చినా, ఈ శరీరాన్ని నువ్వు ఏ దానికి ఉపయోగించుకుంటావు? జ్ఞానానికి ఉపయోగించుకో. జ్ఞానం తెలియని వాళ్ళందరూ, అంటే నేనెవరో అనే స్వరూపాన్ని తెలుసుకోని వాళ్ళందరూ శూద్రులే. ఎవరైతే నేను ఎవరో అని తెలుసుకోవాలి అనుకునే జిజ్ఞాస కలిగి గురువుని ఆశ్రయించిండ్రో వాళ్ళందరూ వైశ్యులు. గురుపాదాలు పట్టుకున్న పట్టుకురు కదా, వాళ్ళందరూ వైశ్యులు. ఈ వైశ్యులు ఏం చేయాలి? ఇప్పుడు
గురువుని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? శూద్రులు. అంటే జ్ఞానాన్ని పొందాలనే ఆశ జిజ్ఞాస లేని వాళ్ళందరూ శూద్రులే. మరి గురువుని ఆశ్రయించాలని ఆలోచన కలిగి గురుపాదాలను పట్టుకొని తండ్రి నేను ఎవరో నాకు చెప్పండి, ఉపదేశం ఇవ్వండి అని గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నానా? వైశ్యుడు. ఆ ఉపదేశం తీసుకొని మంచిగా సాధన చేస్తూ సాధన లోపల అనుభవాలను పొందుతూ తన నిజస్థితి వైపు ప్రయాణం చేస్తూ అచల స్థితిని అందుకొని ఇక ప్రయాణం చేస్తున్నటువంటి వాడు క్షత్రియుడు. సాధన చేసేటోళ్ళకి ఎవరికి జంకరు, ఎవరికి భయపడరు. ఎందుకంటే వస్తునిచ్చే జ్ఞానం ఉంటుంది కదా లోపల. నేనెవరా అని తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఎవరికి భయపడరు, ఎవరికి జంకరు, నేను ఆత్మస్వరూపాన్ని అని నిక్కచ్చుకుంటారు. క్షత్రియుడు ఏం చేస్తాడు? యుద్ధంలో వీరంగా కత్తి పట్టుకొని తిప్పుతా ఉంటాడు. క్షత్రియుడు అంటే మనం కూడా సాధన చేసి వస్తునిచ్చే జ్ఞానం కలిగిన వాళ్ళందరూ క్షత్రియులే. వస్తునిచ్చే జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆత్మస్థితిని, ఈ ఆత్మకి పరంగా ఒకటి ఉంది, అది నేనని తెలుసుకునే వాళ్ళు కేవలం బ్రహ్మాన్ని అనుభవించిన వాళ్ళు వీళ్ళు బ్రాహ్మణ్స్. కాబట్టి మనం శూద్ర నుండి అంటే గురువును పట్టుకోలేని స్థితి నుండి గురువును పట్టుకొని సాధన చేస్తూ అచల స్థితి అందే వరకు మనం బ్రాహ్మణుడి వరకు ఎదగాలి. శూద్రత్వంతో వచ్చి శూద్రత్వంతో చచ్చిపోద్దు. మనం ఎట్లా ఎదగాలి? బ్రాహ్మణుడి వరకు ఎదగాలి. కాబట్టి ఎవరు ఆకలి అవుతుంది నాకు అని అన్నం పెట్టండి అన్నప్పుడు అది శూద్రుడా, వైశ్యుడా, క్షత్రుడా, రాజా, కోమట, రెడ్డ, గౌడ ఇవన్నీ చూడకండి. ఆయనకు ఆకలిస్తుందా, ఆమెకు ఆ శిష్యుడికి ఆకలిస్తుందా లేదా అంటే జిజ్ఞాస ఉందా లేదా, ఆ జిజ్ఞాసను చూసి ఉపదేశం ఏంటి. ఎందుకంటే తరిస్తారు కదా. ఇది నాకు నా మనసుకి కొందరు చెప్పారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది సభాముఖంగా. అన్యథా భావించొద్దు. నిజం యథార్థవాది లోక విరోధి, అది ఎప్పటికైనా. కాబట్టి నిజం నిక్కచ్చుగానే ఉంటుంది. జై గురు అందరికీ మరోమారు సర్వే.